లక్ష్యం ఉంచాల్సింది ఎవరి మీద అని అంటే యేసయ్య మీదనే పెట్టుకోవాలి. వింటున్నావా తల్లి? కొంతమంది యేసయ్య మీద లక్ష్యం పెట్టుకోవట్లా. అసలు యేసయ్య మనకు కావాలి, మనుషులు కాదు. మనుషులు ఎవరు మనకొద్దు, మనకు కావాల్సిన యేసయ్య. మనుషులు ఎవరయ్యానంటే ఇప్పుడు చూపిస్తాను, మీరే అర్థం చేసుకోండి. ఇక వాక్యం అంతా అర్థం చేసుకోవటం ఈరోజు ప్రసంగం అంటే ఇదే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క పాయింట్ చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. వాడు వారి యందు లక్ష్యం ఉంచెను, ఏమైనా దొరుకుదేమో అనుకున్నాడు. అంతటా పేతురు, వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. వాడు ఎవరయ్యా అనంటే దేవుని మందిరంలో కూర్చున్న కుంటివాడు అనండి. ఎవరు అతను? కుంటివాడు. మందిరం అదే, కానీ కుంటితనం ఉంది మనోళ్ళు. కుంటోళ్ళు, గూనోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, గుడ్డోళ్ళు చాలా మంది ఉంటారు. ఈయన ఎవరయ్యా అంటే కుంటివాడు. మందిరంలో కూర్చున్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అనంటే అతను ఏం చేస్తున్నారంటే లక్ష్యం ఉంచానంట. అతని మీద లక్ష్యం ఉంచారంట. ఎవరి మీద అంటే వచ్చిన వాళ్ళ మీద. ఎవరు వాళ్ళు? పేతురు యోహాను మీద మనసు పెట్టాడు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు మా మీద మనసు పెట్టావు, లక్ష్యం పెట్టుకున్నావు, లక్ష్యం ఉంచావు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగింది నీకు ఇస్తాం అన్నారు. అదేంటి ఇయ్యండి అయ్యా బాబు అంటే కుంటివాడు చెప్పినారు, యేసు నామమున లే, కుంటితనమా పో బిడ్డలోనే చేయి అని చెప్పి ఆ కుంటివాడిని పట్టుకుంటే సన్న కాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కాళ్ళు సన్నగా అయిపోయినాయి, నారపీసులాగున్నాయి. ఆ చేతులు ఇటు పెట్టగానే కండలు ఆ సన్న కాళ్ళలో లోపలికి జీవం పోయి నరాల్లోకి జీవం గుచ్చుకొని కటకట వణుకుతా దగ్గున లెగిసి ఆ కుంటితనం పోయి లేచి నిలబడి స్తోత్రం 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 అన్నాడు. అప్పుడు అందరూ గంతులు వేశారు. చూశాడు, అయ్యా ఒరే కుంటోడా, నీ కాళ్ళు ఎవరిచ్చారా అంటే, అయ్యా నీ ఇద్దరు మనుషులేందో చేయి పట్టుకుని యేసు నామమున లే అన్నారయ్యా. మేము లెగిసానయ్యా అనగానే అందరూ వాళ్ళకెళ్ళి చూస్తారు, ఇద్దరికెళ్ళి చూస్తారు, వీళ్ళెవరు దేవదూతలాగా ఉన్నారు, వీళ్ళెవరు అని చూస్తుంటే వాళ్ళు చెప్పారంట, అయ్యా మాకెళ్ళి చూడబాకండి అయ్యా మీరు అన్నాడు. ఎందుకని మాకెళ్ళి చూడద్దు అన్నారంటే, మేము మనుషులమే, మా దగ్గర ఏమి, ఈ అబ్బాయి కూడా మాకెళ్ళి చూశాడు, బంగారం ఇస్తాడేమో, వెండి ఇస్తాడేమో, బట్టలు ఇస్తాడేమో అని, మా దగ్గర ఏమీ లేవు. మీరు సిలువేశారు కదా, ఈ మధ్యలో మేకులు కొట్టారు కదా, ఆయన నిలబెట్టి ఈడిపించి కొట్టారు కదా, ఆ యేసు పరిశుద్ధాత్మని మాకిస్తే మాకు వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిన యేసు ప్రభు నామం చెప్పాం, లే అన్నాం. వీడు లెగిసాడయ్యా, వీడికే ఆయన కృపనిచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. దీనికి అర్థం చెప్పనా? నువ్వు చర్చికి వస్తున్నావు, కానీ ఎవరి దగ్గర ఎంత ఉంటుందా, ఎవరికి ముఖాలు ఎలా ఉంటాయి అని చూస్తున్నావు, కానీ చర్చికి వచ్చిన నీ మనస్సులో యేసుకి స్థానం లేదు. వాక్యం అర్థమవుతుందా? యేసు ప్రభు మీద లక్ష్యం పెట్టుకో. యేసు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ రాత్రి పగటి వేళలో నువ్వు మందిరానికి వచ్చిన నీవు కుంటి బ్రతుకా, గుడ్డి బ్రతుకా, మూగ బ్రతుకా, నలిగిపోయిన బ్రతుకా, ఏదైనా సరే ఆ స్థానంలో నుంచి లేపుతాడా. ఆమేన్. వాడు గంతులు వేయట అందరూ చూసాను. అసలు బైబిల్ గంతులు వేశాడంట, అందరూ చూశారంట. ఎంత ఆశ్చర్యం అండి. నీ చూపు ఎవరి మీద పడింది ఈ రోజున? ఒకసారి ఆలోచించే. చాలా మంది డబ్బులున్న వాళ్ళ వైపు వెండి బంగారాలు ఇస్తారేమని చెప్పి ఒక ఆశ కలిగి ఉంటారు. ఈ మధ్యన జాబులు ఇస్తామని కొంతమంది తిరుగుతున్నారు. ఉట్టిదే ఏ జాబు ఎవరెవరు దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు చూస్తే నీకు జాబ్ వచ్చుద్ది. నేను జాబులు ఇస్తా 50,000 కట్టు, 1,00,000 కట్టు. నాకు ఆ మధ్యన 3 రోజుల నుంచి దుబాయ్ నుంచి ఫోన్ చేసి, సార్ ప్రార్థన చేయండి అన్నాడు. నా నంబర్ నీకు ఎవరు ఇచ్చారన్నా? యూట్యూబ్లో చూశాను సార్ మీ వాక్యం చెబుతుంటే అని ఏడుస్తున్నాడు. ఇది ఏం చేయమంటావు అన్నా? ప్రార్థన చేయండి సార్, నన్ను మోసం చేశారు సార్, బేల్దారి మెస్సుని ₹1,00,000 అప్పు నా మీద వేశారు సార్, ఇక్కడ నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి సార్ ఇండియాకి, ప్రార్థన చేయండి సార్ అన్నాడు. మరి ఏం చేస్తున్నావు అంటే, ఇంట్లో వాళ్ళు అడిగారు సార్, మా భార్య అక్కడ అప్పు చేసి
₹1,00,000 పంపించింది సార్, ఆ చిల్లర కొట్లో కట్టేసాను, దుబాయ్లో చిల్లర కొట్టుందంట. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను సార్, ప్రార్థన చేయండి, నన్ను ఏడు ఆపకూడదు సార్ ఎవరు అని అన్నాడు. చూసారా, దుబాయ్కి వెళ్ళే వాళ్ళు మోసం చేస్తున్నారు. జాగ్రత్త దేని బిడ్డలారా. ఈ రోజుల్లో డబ్బు మీదనే మార్కెటింగ్, డబ్బు మీదనే మార్కెటింగ్. డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు. లంచం లేదే పెద్దల సామెత ఒకప్పుడు ఉండేది. ఆ మాట నిజం జరుగుతుంది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చెప్పండి, ఎందుకు చెప్పాను ఈ మాట? నేను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఎవరో చేస్తారని అనుకుంటున్నారు చర్చిలో, ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు యేసయ్య మీద మనసు పెడితే నీ స్థానం మారుస్తాడు. అది అక్కడ అర్థం ఏంటంటే, ఎక్కడ కూర్చున్నాడు తెలుసు, అతను గుమ్మం దగ్గర కూర్చునేవాడంట. చిప్ప పట్టుకుని కూర్చునే గుమ్మం దగ్గర ఉన్న వాడిని లేపాడు నా యేసయ్య. నువ్వు ఏ రోడ్ డ్యూటీ చేస్తున్నావో, నువ్వేం పని చేస్తున్నావో, ఎక్కడ డ్యూటీ చేస్తున్నావో, ఎంతమంది దగ్గర నీ బ్రతుకు బాగలేదో, నీ పరిస్థితి మార్చగలవాడు. కానీ డబ్బులు ఎవరిస్తారా, నా బతుకు మారుద్దా, ఎవరి వైపు నేను చూస్తున్నానని వాళ్ళ వైపు చూడబోకు. నీ వల్ల జీవితం మారదు. మార్చేవాడు నీ కుటుంబాన్ని మార్చేవాడు, నీ భర్తని మార్చేవాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేవాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్. పేతురు చెప్పి, క్షమించండి, ఆ యోహానులు చెప్పిన మాట అదే. పేతురు యోహానులేనమ్మా, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నాకెళ్ళి ఏం చూడబాకు, మేము మనుషులమే, మా మీద ఉన్నవాడు నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పి ఆయన గురించి ప్రకటించంటే చిప్ప పారేశాడు, సీటు వదిలేశాడు, దేవుని కొరకు వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మాట అది. రెండో విషయం చెప్తాను, పక్కన గబగ వెళ్ళిపోదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకుమో ఆగరాచ. ఇప్పుడు ఎవరు ఇల్లు? రెండవ మాట చెప్తున్నాడు జాను. రెండవ మాట ఎవరి మీద మనసు పెట్టొద్దు, ఎవరి మీద లక్ష్య పెట్టొద్దు అంటే, బంధువుల మాట లక్ష్య పెట్టకూడదంట. గుర్తుపెట్టుకో, బంధువులు. ఎవరి మీద ఉన్నాడు ఇతను అంటే జాగ్రత్తగా, బంధువులు ఏదో మనకి సాయం చేస్తారని మన కుటుంబం ఎదుగుద్ది అనుకుంటున్నారు కదా. పొర్రపాటున నీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఏగలు ముసురుతున్నట్టు నీ చుట్టూ తిరుగుతారు. 10,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, 2,000 ఇస్తావా, 3,000 ఇస్తావా, వడ్డీ ఇస్తాములే, మర్చిపోతామా, మీ మామని కదా, మీ అల్లుని కదా, ఎన్నో రకాల మాటలు వస్తాయి. బంధువులను కూడా మనం నమ్మటానికి వీలు లేదు. బెల్లం లాగా తగులుతారు, చీమలు ఎట్ట తగులుతాయి, అట్ట వచ్చేస్తారు ఆ టయానికి. వార్త అందితే చాలు. ఈరోజు ఎవరున్నారో గుర్తుపెట్టుకోండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదమ్మా, ఎవరిని నమ్మినా ఫలితము లేదు తమ్ముడా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి పరలోకము. హల్లెలూయా. ఎవరు లే, మన సొమ్ము తిన్న వాళ్ళే మన రొమ్ము గుద్దుతారు, జాగ్రత్త. మన దగ్గర అన్నం తిన్న వాళ్ళే మనకి గోతులు తవ్వుతారు, జాగ్రత్త. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరిని చేర్చుకుంటున్నావో, వాళ్ళు ఒకప్పుడు నీకు నక్కలాగా కాసుకుంటారు, గుంట మీద నక్క మీద అట్లా కూర్చుంటారు, జాగ్రత్త. నేను మూడో మాట చెప్తున్నా, రెండో మాట చెప్పాను ఏంటంటే, ఎవరి మీద లక్ష్య పెట్టకు. ఇంట్లో సావు ఉంది, ఆ ఇంట్లో యాయిరు కుమార్తె చచ్చిపోయి ఉంది, బాధలో ఉన్నాడు యాయిరు. యేసు ప్రభువుని అడిగాడు, యేసయ్య నా దగ్గరికి రాయ్యా అంటే వస్తున్నాడు. ఈ లోపల వచ్చేసింది, ఎవరో బంధువులు వచ్చేసాడు. అయ్యా, ఆ బోధకుని శ్రమ పెట్టబాకు, ఆయన పిల్లబాకు, రమ్మని చెప్పబాకు. ఏమైంది అంటే, పిల్ల చచ్చిపోయింది అయ్యా. ఇంకెందుకు ఆయన, మనకొద్దు, పంపించే అని యేసు ప్రభుని పంపించామని అంటుంటే యాయిరు మౌనంగా ఉండి ఆ మాట ఎందములే అనుకున్నాడు. యేసు ప్రభు చేయబట్టి అన్నాడు, యాయిరు, ఎవరు మాట వినుకో, ఆ అమ్మాయి చనిపోలేదు,
నిద్రిస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అమ్మ ఏమైంది? వాక్యం జాగ్రత్తగా వినాలి. అమ్మ ఏమైంది? చనిపోలేదు, నిద్రిస్తుంది. నువ్వు ఎవరి మాట వినాలి, ఆలోచన చేసుకో అని చెప్పగానే యాయిరు ఎమ్మటే లేచి యేసు ప్రభు వెనకాల వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే అందరూ యాయిరుని చూశారంట. ఎందుకయ్యా ఆ బోధకుడు ఎందుకు, పాస్ట్ ఎందుకు, ఆయన ఎందుకయ్యా మనకి? అమ్మాయి ఏడుస్తుంది. పలకలు కొట్టేవాళ్ళని పిలుచుకొచ్చాము, వీణ వాయించాలు తీసుకొచ్చాను, ఫ్లూట్ వాయించాలు వాయిస్తున్నారు, పిల్లల్ని పెట్టి రెడీ చేయి, పారేద్దాం అని అందరూ అంటుంటే వాళ్ళని యేసు ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుచున్నారు? ఏడవద్దు. యాయిరు, నాకు స్థలం ఇప్పి నేను లోపలికి వెళ్తాను అంటే స్థలం ఎప్పుడైతే ఇప్పించాడో యాయిరుతో పాటు ఎవరిని తీసుకెళ్లకుండా యేసయ్య యేసు ప్రభుతో ఉన్న శిష్యులను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పనా, విశ్వాసం లేని వాళ్ళతో నువ్వు తిరగబాకు, ముందు విశ్వాసం పోయింది. లోతైన మాట చెప్తున్నా, జాగ్రత్తగా నాలి రాజు. విశ్వాసం లేని వాళ్ళతో తిరిగితే విశ్వాసం కోల్పోతావు. యేసయ్య విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళని వెంట పెట్టుకుని పోయాడు. ఆయనకి విశ్వాసం ఉంది, ఆ వచ్చే వాళ్ళు కూడా విశ్వాసం ఉంది, వాళ్ళు నమ్ముతారు. అదే ఎవరిని తీసుకుని పోయిననుకో, జరుగుద్దంటావా ప్రభువా, ఇది అద్భుతం చేస్తావంటావా, లెగుస్తుందంటావా అని అనుమానపు మాటలు పెడతారు. అనుమానపుడు ఉన్న ఒకటే, వాడికి రాయి కట్టి సముద్రం పడేయటం మేలు అన్న చెప్పే మాట. నీ జీవితాన్ని అనుమానపు స్థితిలో తీసుకెళ్తున్న వాళ్ళు నీ పక్కనే ఉంటారు. నీ భర్త మారడే, నీ కుటుంబం మారదే, నీ బ్రతుకు మారదే, నువ్వు ఇంతే అంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు దూరంగా ఉండు. లక్ష్య పెట్టబాకు. ఈరోజు చప్పట్లు కొట్ట గట్టిగా. నాకు తెలియదమ్మా, యేసయ్య నాలో నుండి మీతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నీ జీవితం మార్చబడాలంటే ఎవరి మాట లక్ష్యము పెట్టకొని చెప్పాడు. యాయిరుతో పాటు యేసు ప్రభు ఆ యోహానుని అది అక్కడ ఎవరు తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఆ చిన్నదాన్ని చూస్తాడు. చిన్నదానికి గుడ్డ కప్పేస్తుంది. అమ్మాయి వయసు 12 సంవత్సరాలని పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను. బైబిల్ కూడా ఉంటుంది 12 సంవత్సరాలు. అమ్మాయి 12 అన్నదా, అది ఉందంట. చూడండి, హల్లెలూయా. 12 సంవత్సరాలు అమ్మాయి, వయసుకు వచ్చే అమ్మాయి గుడ్డ కప్పేస్తుంటే గుడ్డ తీపిచ్చాడు. అమ్మాయికి చెప్పాడు, ఏమన్నాడు సహా కుమార్తె అన్నాడు, తలితాకుమి. తలితాకుమి అంటే తెలుగు భాష కాదు, అది హెబ్రీ అరబిక్ భాషలో ఉన్న మాట కంటే, చిన్నదానా లే, లే, మంచం మీద నిద్రపోతున్నావు, లే, అసలు వచ్చేసాను, నువ్వెందుకు నా దగ్గరికి వస్తావు? చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్. ఒక మాట చెప్పనా, పలకలు కొట్టేవాళ్ళు, ఫ్లూట్ వాయిస్తున్న వాళ్ళు, గొల్లుని ఆయన రానివద్దు అని చెప్పి అందరూ బయటకు వచ్చుంటే యేసు ప్రభు ఆమెను లేపి ఆమె యేసయ్య చూస్తూ ఉంటే, అమ్మా ఇడిగో మీ నాన్న. యాయిరు, అమ్మాయికి అన్నం పెట్టు. నిద్ర చనిపోయి చాలాసేపు అయింది, నిద్రపోయి చాలాసేపు అయింది. చనిపోయి చావు అని అర్థం, నిద్ర అని అర్థం. నన్ను ఏమనుకోనంటే ఇక్కడ మంచి మాట చెప్తా, ఎప్పుడు మీకు వినని మాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చావు అనే మాట లేదు, నిద్ర అనే మాట ఉందని చెప్పు కదా. ఇండోనేషియాలో, ఏ నేషియాలో, ఇండోనేషియా అని పడుతున్న ఒక కంట్రీ. నువ్వు నాకు పక్కన ఉండాలన్నా, భలే అందించు. ఇండోనేషియా అనేది మన ఇండియా ఎట్ట, అమెరికా ఎట్ట అని ఇండోనేషియా కూడా ఒక కంట్రీ. అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక జాతి పేరు ఉంది, ఆ జాతి పేరు చెప్తారా? తెరోజానో జాతోరో ఒక జాతి ఉంది. ఆ జాతి వాళ్ళు చనిపోయిన శవాన్ని పారేయరు. చనిపోయిన చెప్పరంట. సిక్కులో ఉంది అంటే శ్రమల్లో చెప్తారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే, అమ్మాయి నిద్రపోతుంది కానీ చనిపోని చెప్పి ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టులో పెట్టుకొని పెట్టుంటది కదా, శవం తీసుకెళ్ళి పెట్టా, ఆ పెట్టులోనే ఆ అమ్మాయిని పొన్నుకప్పి, చచ్చిపోయిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా పొన్నుకోబెట్టేసి దాని మీద గుడ్డ కప్పి ఒక ఇంజక్షన్ చేస్తారంట. బాడీకి ఇంజక్షన్ చేయగానే ఈ బాడీ చెడిపోకుండా ఉంటుందంట. ఆ పెట్టిను ఇంట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు మనసు వస్తే, భర్త చచ్చిపోయాడు ఒక భర్త, ఇప్పుడు భార్య చచ్చిపోయిందండి, భర్త చచ్చిపోయాడండి, భార్య గుర్తుకొస్తుంది, నా భర్త మా ఆయన గుర్తుకొచ్చింది అనుకో, అట్ట పెట్టి తీసి దుప్పటి తీసి అట్లా చూసుకుంటుంది. ఏమండి, నువ్వు నా పక్క నుండి ఎంత బాగుండేది,
అయినా ఇబ్బంది లేదు, నువ్వు మరలా లెగిస్తావు, నువ్వు నేను కలిసే ఉంటావు అని అనుకుని ఎమ్మటి మళ్ళీ గుడ్డగప్పి పెట్టేసేసుకుంటుందంట. ఇండోనేషియాలో జరుగుతుంది. గూగుల్ దగ్గరికి వెళ్ళి, గూగుల్ ఉంటుంది కదా యూట్యూబ్లో, గూగుల్కి వెళ్ళి ఇండోనేషియా క్రిస్టియన్ జెరూసా అనే ప్రాంతాన్ని కొట్టండి. ఆ శవాలు అట్లా ఉంటాయి. శవము అని అంటారంట వాళ్ళు. రెండోది గుర్తుపెట్టుకోండి, శవం అని అంటారంట. సిక్కులో ఉన్నారంటారు. ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తా యూట్యూబర్ వెళ్ళి చూస్తే ఆయనకి మైండ్ పోయిందంట. ఇదేందిరా, ఇండియాలో శవాన్ని పారేస్తారు, వీళ్ళేంది శవాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు అని ఆలోచించేది. ఆయన అడిగంట, శవం ఉంది ఇక్కడ దగ్గరంటే 5-6 శవాలు ఉన్నాయి సార్, తీసుకెళ్తారు అని చెప్పి తీసుకెళ్లారంట. ఇంగ్లీష్లో తీసుకెళ్తే అక్కడ మా అమ్మమ్మ అంటే ఫోటో చూపించి ఆమె శవం ఇంట్లో ఉంటే పెట్టి మూత తీయగానే ఆమె కనపడుతుంది. చిన్న బ్రష్ తీసుకుని ముఖమంతా తుడుతుంది. ఇవేం సార్ మా అమ్మ లేచుద్ది సార్, లేచుద్ది అన్నాడు. అమ్మ మీరు ఎట్లా లేచుద్ది అంటున్నారు, ఎట్లేసి అంటే, సార్ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, యేసు ప్రభువు చెప్పాడు మాకేంటంటే చనిపోయిన వారిని నేను మరలా లేపుతాను అన్నాడు కదా, అందుకే సార్ మేము మెట్లే పెట్టము, శవాన్ని పారేసుకోము, శవాన్ని ఇంట్లో పెట్టుకుంటాం సార్. ఎంతమంది చచ్చిపోతే అంతమంది మా ఇంట్లోనే ఉండాలి, ఇంటి కింద కానీ ఇంటి పైన కానీ రూమ్ కట్టి రూములో మేము పెట్లు పెట్టేస్తాం అంటారు. స్తోత్రం చెప్పండి. మీకు ఎప్పుడు చెప్పని విషయాలు చెప్పారు ఎన్నో జానా అలా కేడను ప్రైజ్లో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఆయన దగ్గర ఒక విషయం తెలుసుకున్నాను. ఇది ఎక్కడ సిద్ధాంతము, అసలు శవాన్ని ఇంటి పెట్టిన సిద్ధాంతం. శవాన్ని 3వ రోజు 2వ రోజు ఎవరైనా పోయి ఏం పోతారు చెప్పండి, శవం మీద మట్టి ఉంటుంది కదా, మట్టి మీద ఏం పోతారు, నానా ఓ నానా నానా ఈ తాగు నాన్న, ఈ పాలు నానా తాగు నానా, నేను తాగినాను పోకండి అటు పోతాను. నానా బాండాలు తెచ్చినానే నీకు ఇష్టమనే, ఇది తిను ఇది తిను అని బాండాలు పెడతారు. నాన్న తిండు మట్టి తింటది. కొంతమంది హిందువులు ఏం చేస్తారంటే, అడుగు నాన్న వస్తున్నాడు చూడు 2 కాకులతో వస్తున్నాడు చూడు. ప్రైజ్లో చెప్పండి, ప్రైజ్ చెప్పండి, హల్లెలూయా. ఇంటికి పోదామా, చెప్పుకుందామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు ఇక్కడ సంచారం చేస్తున్నాడు, అర్థమైందా? ఇప్పుడు కాకుల్లో వచ్చేవాడు కాదు, మట్టి తినేది కాదు. నిజంగా ఏం చేస్తారంటే, ఇది ఎక్కడ సిద్ధాంతం అని నేను బైబిల్ ఎతికితే, యేసు ప్రభుని కూడా సమాధి చేసేటప్పుడు 3వ రోజున పోతారు సమాధి చూడటానికి. గుర్తుందా మీకు? సమాధి చూడటానికి పోయారా, శవం చూడటానికి పోయారా? సమాధి తోటకి యేసు ప్రభు చూడటానికి పోయారు. అంటే లోపల ఎవరున్నారు? యేసు ప్రభు. అసలు 1 గంట కంటే ఎక్కువ ఉంచాం. ఒకవేళ శవం ఉంటే ఎవడన్నా ఇంపార్టెంట్ కొడుకో కూతురో అమెరికా నుంచి అయినా సరే, ఆఫ్రికా నుంచి అయినా సరే పిలిపించి చూసి, మధ్యాహ్నం 2 అవుతుందిరా, అరే అరే 2 అవుతుందిరా, మధ్యాహ్నం అయితే 2, పగలైతే 12 లోపల టైం దాడితే శవాన్ని ఉంచరు. ఊర్లో మన ఇంటి ముందు ఎవరమ్మా ఎళ్ళు బాకండి అమ్మ, అన్నం వండుకో బాకండి అమ్మ, అందరు తెచ్చి పెట్టేసాం ముందే, పోయిందా తినేద్దాం అంటారు. అవునా కదా? ఇదంతా మన గోల, మన ఇండియా గోల, ఇండోనేషియా గోల అది కాదు. 3వ రోజునంట సమాధి తోటకి పోయారు. ఎందుకు పోయారంటే, యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యములను వాసన కొట్టకుండా పూద్దామని వెళ్ళారు. అంటే శవం పాడవకుండా సుగంధ ద్రవ్యాలు పూయక ముందే ఆ రోజు ఆదివారం ఇంకనూ చీకటి ఉండగానే మగ్దలని మరి వెళితే వాళ్ళకంటే ముందు నా ప్రభు లెగిసి బయటకు వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. ఆనందం ఉంది. నీ నామమే ప్రతిధ్వనించెను, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నా విమోచకుడా
జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పాలి? జీవాది, జీవము ఎక్కడ ఉందో ఆయన అక్కడ ఉంటాడు. ఆయనే జీవాధిపతి, జీవం పోసేవాడు. జీవము ఉన్న నా యేసయ్యా. తర్వాత నేను ధన్యుడనయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరు మ్రోకుతూ జీవమున్నదని వారు భ్రమపడుతున్నారు. జీవమున్న వాటికి ఎందరు మ్రోకుతూ జీవమున్నదని వారు భ్రమపడుతున్నారు. జీవము ఉన్న. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పాలి? యేసు ప్రభు 3 రోజులు వేసి రాగానే ఆ కంట్రీ వాళ్ళు, అంటే జెరూసలేం కంట్రీ వాళ్ళు, జెరూసలేం వాళ్ళందరూ కూడా యెరూషలేం వాళ్ళే కదా, శవాన్ని దగ్గర పెట్టుకొని చూడటానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు గమనించండి, శవాన్ని నిన్న 3 రోజు 4 రోజు నేను పోతా ఉన్న సెట్టిగారు వాళ్ళకి, ఈ కొంతమంది సెట్టిగారు వాళ్ళకి ఆ కాటి పాపర్లా కాటి వాళ్ళు మొత్తం 30 మంది పోతున్నారు ముందు. వీళ్ళేందిరా ఇటు పోతున్నారు అని చూసా. వీళ్ళేంది ఇటు పోతుంటే ఇక్కడ ఒక శవం ఉంది, ఇక్కడ దీని పేరేంది, ఇటు పోతాం కదా, ఇక్కడ సమాధి ఉంది కదా, ఇటు నాకు ఎదురొస్తున్నారు. బైకులు, లారీలు, బస్సులు వస్తుంటే అన్నీ ఆపుకొని చూస్తున్నారు. ఎందుకని? శవానికి ముందు పోకూడదు కదా అని. నేను బండేసుకుని తుర్రని పోతున్నా. వాళ్ళందరూ వాళ్ళు శవాన్ని చూడట్లా అన్నట్టు చూస్తున్నారు. ఈడెప్పుడు రా, మేమింత భక్తులపై అడ్డంగా నిలబడితే వీడు ఎదురుపోతాడంటే నేను అన్నాను, ఇండియా నేషనల్ ఇంట్లో శవం ఉంటే ఇది నా ముందు పోయేదే కదా. చెప్పడం అంటండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎదురొస్తే పోతారా ఆగుతారా? చెప్పండి అమ్మా. మీ ఆవిడ అనుకో, అయ్యో ఆగు అంటా ఇక నువ్వు బండి తోలుతున్నాను చేపెట్టి ఆగో. పిల్లలు ఉన్నారయ్యా, నీకేం కాదు, వాడు మొక్కం చూడు అంట. అవును కదా? చదువు చెప్పండి. శవాలు పోయేదారు శవాలు పోవాలి, ఆత్మలు పోయేదారు ఆత్మలు. శవాలకైనా ఆత్మలకు సంబంధాలు ఉంటాయా తల్లి? ఓహో, నేను పోతా ఉంటే అందరూ దరిద్రులాగా ఉన్నాడు, వీడికి తెలియదు అనుకుంటా అని అందరు నన్ను తిట్టుకుంటున్నారు. నేను పోయి ఒక టీ తాగి ప్రైజ్లో చెప్పి ప్రార్థనలో కూర్చున్నా. ఏ దైవం నా దగ్గరికి రాలా. శవం మొత్తం నేను ఎదురుపోతూ ఉంటా. ఏందంటే నాకు ఇచ్చిన కృప. ప్రైజ్లో చెప్పండి గట్టిగా. మీరు పిల్లి వస్తే ఎదురొస్తారా? మేక వస్తే ఎదురొస్తారా? తమ్ముడు చెప్పిండంట. ఏ తమ్ముడు అంటే తమ్ముడే చెప్పిందంట. ఏ తమ్ముడు చెప్పింది, నేను ఆగను. ఈ బండి ఆపే దమ్ము ఎవడికి లేదు. ఈ బండి ఆపాలంటే ఏసే ఒకడు ఆపాలి. చప్పట్లు కొట్ట గట్టిగా ఆమె. ఇంతకీ నేను చెప్పింది దేనికి చెప్పినానంటే, ఈ కథ ఎందుకు చెప్పినానంటే, ఆ కల్చర్లో వాళ్ళు నిజంగా యేసు ప్రభువుని ఆరాధించారు. మనము యేసు ప్రభుని సరిగ్గా ఆరాధించలేదు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి ఆ శవాన్ని నేను అడిగాను వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు యూట్యూబ్ చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద గుహలు దాచిపెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు పోయి చూసుకుని వస్తారంట. ఇది నిజంగా ఎంత బాగుందో కదా. నిజం చెప్తున్నాను, మనం నమ్మిన వాళ్ళు కూడా మనతో కూడా ఒక రోజు వస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. మా నాన్న చచ్చిపోతే మయ్య చచ్చిపోయాడు. మయ్య అంటలే, మీరేమంటారు తమకు తెలీదు, మీరు డాడీ అంటారు. మయ్య చచ్చిపోతే మైని పారేసి వచ్చి మా అత్తోళ్ళ ఇంటి పైన కూర్చొని ఒక్కడిని బాధపడుతూ ఉంటే, ప్రభువా మా నాన్న తండ్రి పోయాడు కదా అని ఏడుస్తా ఉన్నాను. ఒక్కడిని బాధ మనసులో ఎందుకు కలిగింది, తండ్రి లేని స్థానం బాధగా ఉంటుంది కదా అని ఏడుస్తా ఉంటే, ఆ రోజు రాత్రి మా నాన్న యేసయ్య పక్కన కూర్చొని అసలు ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఏంది ప్రభువా ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఈయన బూతులాడతాడు ఏం చూస్తుంటే, నా కుమారుడా నా పక్కన ఉన్నాడు నాయన, నువ్వు సంతోషంగా ఉండన్నాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఇప్పుడు మీ భర్తలు ఎక్కడ ఉంటారు?
మీ ఇంట్లో మీ నాన్న ఎక్కడ ఉంటాడు, మీ అమ్మ ఎక్కడ ఉంటాడు చూస్తారు, ఆలోచించుకోండి. అందరికీ ఆత్మల కాపరి ఒక్కడే. ఆత్మ వెళ్ళగా శవమని నిన్ను ఇంట నుంచరో. చదువులే నా టైం అయిపోతుంది, ప్రసంగం టైం అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి చనిపోవటానికి దగ్గరగా ఉంది, చనిపోయింది. ప్రభు వచ్చి లేపాడా లేపలేదా? లేపాడా లేపలేదా? లేచిందా లేకలేదా? అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు. తినక 3 రోజులైంది అమ్మాయి లేపనే. అన్నం పెడితే తింటుంది. యేసు ప్రభు బయటకు వచ్చి అంటున్నాడు. అందరు చూశారు, పలకలు కొట్టేవాళ్ళు, డ్రమ్ములు తీసుకొచ్చిన వాళ్ళు, బాంబులు పిలుస్తారు కదా కొంతమంది, సువయాలు బీడీ కలుతా అయ్యా ఏమవుతుంది రే అంటారు కదా. వాళ్ళందరూ బయటకు వచ్చుంటే యేసు ప్రభు బయటకు వస్తే వాళ్ళ మొక్కలు నవ్వుతా ఉన్నాయి. యాయిరు మొక్క నవ్వుతుంది. ఆమె యేసయ్యమ్మ అని ఇంటికి వచ్చి మన కూతురిని మీరు చెప్పరేంది, మీరు వెళ్ళిపోయారు. అమ్మో మీరు ఎంత ఫాస్ట్ నాకు తెలియదు, అందరూ వెళ్ళిపోయారు అడుగుతున్నారు. అందరూ నవ్వుతా ఉంటే సంతోషంగా ఉంటే యేసుప్రభు బయటకు వచ్చి అన్నాడు, పేతురు అయ్యో యాయిరు నేను పోయేస్తా అంటే అందరూ అనుకుంటున్నారు, అయ్యా నేను అందరి మాట వినుంటే శవము నా కూతురు చచ్చిపోయి పారేసుకునేవాడిని. బంధువుల మాట నేను వినను, రక్త సంబంధుల మాట వినను, ఇంట్లో నా భార్య మాట కూడా నేను వినను. నేను ఏంటే నీ మాట వింటాను. చప్పట్లో నీ మాట జీవము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా మాట మారదయ్యా, ఏది ఆగినా మాట జరుగునయ్యా. ఏది మారినా. ఆమె చెప్పాలి గట్టిగా, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు శవం మారిందా, మనిషిగా మారిందా లేదా? దుఃఖం ఉందో, ఉన్నది కన్నీళ్ళు ఉందో, నీ బాధ ఎవరికి తెలుసు? నీ ఇంట్లో బాధ, నీ భార్య బాధ, నీ భర్త బాధ, నీ పిల్లల బాధ, నీ అల్లుడి బాధ, నీ కూతురు బాధ ఎవరికి తెలుసమ్మా? కన్న వాళ్ళకి తెలుసు, గుండెల్లో ఉంటుకున్న తెలుసు, ఇంట్లో ఉన్న తెలుసు. మన బాధను కూడా ఆయన మార్చగల దేవుడు. చప్పట్లు ఆమేన్ ఆమేన్. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది, ఏడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మాయి అని. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, లోపల చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి చిన్న రాళ్ళు ఉండకుండా ప్లేస్లో ఉన్నాయన్న, ఇబ్బంది పడుతున్నాను నన్ను ఏడుస్తుంది. ఆ తల్లి బోర్ని ఏడుస్తుంది, కూతురు బోర్ని ఏడుస్తుంది. సరే దేవుడు స్వస్థపరుస్తాడు, చేయబెట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు ఆ రాళ్ళని పగలగొట్టేశాడు. చప్పట్లు కొట్టిన గట్టిగా దేవుడు. ఆమేన్. ఒకసారి ఇట్టగా మీటింగ్ పెట్టాను. మద్రాసు నుంచి కోటానికి వచ్చింది. ఆ అమ్మాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఏ హాస్పిటల్లో పోయిన కిడ్నీ రాళ్ళు 70 mm ఉందంటే, పెద్ద పోలేదు. ఇంత పెద్ద రాళ్ళు పోలేదా అని నేను వాక్యం చెబుతుంటే కిందుండి శ్వాసంతో ఆ పాస్టర్ గారు మాట ఎంత బాగా చెబుతున్నాడు, ఆయన బతికించాడు కదా దేవుడు అని చెప్పి ఆ నీళ్ళు తీసుకొని, అయ్యా ప్రార్థన చేయని నీళ్ళు ఇస్తే నేను ప్రార్థించి నీళ్ళు ఇచ్చాను. నీళ్ళు తాగింది, ప్యాస్ గొడగొడ అంటుంది. నాకు అక్కడే మీటి జరుగుతుంది. వెనక్కి వెళ్ళిపోయి ప్యాస్ పోసుకుంటూ ఉంది. రాళ్ళు తనకు తెలుసుకి కింద పడిపోయినాయి. ఆ రాళ్ళు పడిపోయింది. నేను ప్రసంగం చెప్తూనే ఉన్నాను. వీటికి నిలబడి కానుక పట్టుకుంది. ఎంత 5,000 ఎంతో. ఏంటమ్మంటే, అయ్యా ఇందాక నీళ్ళిచ్చావు, రాయి ఇప్పుడే పడిపోయింది అయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ రోగానికి మందు ఎవరు? నీ బాధ తీర్చేది ఎవరు? నిన్ను నిలబెట్టేది ఎవరు? ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా యేసే. మన లక్ష్యం ఎవరి మీద పెట్టుకోవాలి? అందుకే మనం మొదటి మాట చదువుకుని, యేసు మీద లక్ష్యం ఉంచుకోండి, మనుషుల మీద. ఇప్పుడు లక్ష్యము బంధువుల మీద పెట్టాడు, ఏమైపోయాడు? శవము ఇంట్లోనే ఉంది, కూతురు బాగోల. లక్ష్యము అతను అక్కడ పెట్టాడు. నాకు ఇంకా టైం ఉంది, అరగంట టైం ఉంది, 30-40 నిమిషాలు టైం ఉంది. కానీ ఒక మాట లాస్ట్కి చెప్పి, ఈ 2 మాటలు చెప్పా కదా, 2 3 2 చెప్పాను కదా, 3 చెప్పి నేను ముగిస్తా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎవరి మీద మనసు లక్ష్య పెట్టాడు అంటే, డబ్బున్న వాళ్ళ మీద మనసు పెట్టాడు. బైబిల్లో ఉంది. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం
చెప్పాలి. 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనులైన మనసు లేకపోయేను. యెహోవా జీవంతోడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈ పాస్టర్. ఏం పాస్టర్ నాకు అర్థం కాల. ఈయన ఆగు ఈయన పాస్టర్, ఈయన అబద్ధం ఆడుతున్నాడు. పచ్చి అబద్ధాలు పాస్టర్ అంట. అబద్ధాల పాస్టర్లు ఉంటారు, కొంపలు ముంచే పాస్టర్లు ఉంటారు. ఏమో మీరు అనుకుంటున్నారు అందరు పరిశుద్ధులు, ఏమో తెల్లగొడ్లు కట్టుకున్నాడు కదా బాగా చెప్తున్నాడు కదా అనుకోబాకండి. నా గురించే కాదు, ఎవరైనా వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ పాస్టర్ని మనం అర్థం చేసుకోవాలి. అవునా కాదంటారా? ఏమో అవునా? ఈ పాస్టర్ అబద్ధాలు ఆడుతున్నాడు, డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నాడు. ఇక్కడ ఈయన డబ్బులు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు అంటే వెండి బంగారాలు ధనధాన్యాలు, అవునా కదా? ఈయన ఆస్తి పాస్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఒరే నాయన, యేసు ప్రభు మార్చరా విశ్వాసులు అని చెబితే ఈ రోజుల్లో ఫోన్పే కొట్టండి, ఏటీఎంలో వేయండి, ఇదిగో హోల్లో కనపడుతుంది, అదిగో చూయించుకోండి, మీరు దీనికి స్పాన్సర్ చేయండి, దానికి అది చెయ్యండి, దీనికి చెయ్యండి, వెనకేసుకోమని రాళ్ళు వేసుకోమని చెప్పాల. మన యేసయ్య వేసుకున్న వెనకం, అది పెట్టిన వెనకము భోజనాలు పెట్టండి అని అర్థం బైబిల్ ప్రకారంగా. అయితే ఏం పెట్టాలి మీకు తెలుసా లేదు? మన పరిచర్యలో రూపాయి బిల్ల దేవుడిస్తాడు అంతే. ప్రతి వారం భోజనం ఇక్కడి నుంచి కాదు, మేము ఈ మందిరము ప్రభు కోసం మీరు జీవించినంత కాలం ఇక్కడ భోజనం పెడతానే ఉంటారు. ఇక్కడ ఆగేదే ఉండదు. తింటమే మీ పని, శుద్ధించడమే మీ పని, ఆరాధన చేయడమే మీ పని, ప్రభు కొరకు బ్రతకడమే మీ పని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇక్కడ రాళ్ళు వేసుకుని అడగండి, మా ఇంటికి వచ్చి అడగండి, ఏం రాళ్ళు వేసావు పాస్టమ్ అంటే ఏ రాళ్ళు లేవు, మాకు రాళ్ళు లేవు. ఉన్న బంగారాలు కూడా చెట్టు కొట్లో పెట్టేసాం, అన్ని తీసుకొచ్చేసాం. దేవుని పని జరగాలి, మాకు కాదు. నన్ను బతికించింది యేసు ప్రభు. నేను ఎవరిని తెలుసా? ఒక త్రాగుబోతుడిని, ఒక ప్యాకెట్ ఆడేవాడిని, ఒక గంజాయి తాగేవాడిని, అల్లరి చిల్లర తిరిగాడిని, అందరితో బతుకు కనిపించుకున్నావాడిని. నన్ను యేసు ప్రభు బ్రతికించాడు. మీకోసం సేవ చేస్తున్నా. నాకు రాళ్ళు ఎందుకు? నా రాళ్ళు ఎవరు? నాకు రాళ్ళు లేవు. ఉంటే మీరే నా సజీవమైన రాళ్ళు. చప్పట్లు పట్టండి గట్టి. ఆమేన్. అందుకని వెనకేసుకోలేదు, వెనకేయకుండా ముందు పెట్టిన ఏంటంటే అన్నమే. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఆమేన్. ఓకేనా? అర్థమవుతుందా? ప్రైజ్ లో చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి. అది మీరు చెబితే రేకులు ఊగాలంటే మళ్ళా తుక్కోవాలి సిమెంట్తో. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎవరో కనపట్లా, వినోద్ ఇందాక మనిషి కనపట్టని చూస్తున్నాను దాని. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. రెండోది హరిబాబు కనపడలే కదా ఈరోజు. ఏం ఎక్కడ పోయిండు? ఊరు పోయిండా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి ఆ మాట. 5వ అధ్యాయం రా చెల్లి, 20వ అధ్యాయం కదా. 5వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? కాదు 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 అతను ఇస్తాడు. అతనికి ఏమి ఇస్తాడు అని అంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతనికి ఇస్తాడు. చదవ 17వ వచనం చదవ. అప్పుడు యెహోవాకు, చదవండి అమ్మా, దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇయ్యక అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? ఓకే రైట్. చదువు. నా యజమానుడు రిమ్మోన్ గుడికి వచ్చిన అనుకున్నా. చదవండి. సరే మంచిది. అక్కడ ఏం జరుగుద్దని అంటే, అయ్యా నీకు ఈ కానుక తీసుకో. ఏమంటాడు చెప్పండి? నేను తీసుకోని చెప్పంటాడండి. కానుక తీసుకో, ఇగో ఈ బంగారం తీసుకో, ఇగో ఈ దుస్తులు తీసుకో, ఇదిగో ఈ వెండి తీసుకో, ఇవన్నీ నువ్వు తీసుకో. నాకు స్వస్థపరిచావు, నేను బాగయ్యాను, ఇది దేవుని మందిరం, నువ్వు మాట చెప్పగానే బాగయ్యాను, అయ్యా తీసుకో అంటుంటే అక్కడ ఉన్న పాస్టర్ గారికి మనసు లేదు. ఆ పాస్టర్ గారి పేరు చెప్పండి. ఎలీషా. ఏమేం పేరు? ఆయన దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు. గెహజీ. ఇతనికి పాస్టర్ గారి మీద ప్రేమ లేదు కానీ, చర్చి మీద ప్రేమ లేదు కానీ, డబ్బు మీద ప్రేమ ఉంది. కొంతమందికి చర్చి పాస్టర్ గారి దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళని గమనిస్తుంటారు, ఎవరెవరు వస్తున్నారా, పాస్టర్ గారికి ఎంతెంత కానుక ఇస్తున్నారు, దశంబాండలు మీరు ఇస్తుంటారు కదా కొంతమంది. అదిగో చూడు బాగా ఇస్తుందిగా, అదిగో బాగా తీసుకొచ్చిందిగా, అది కట్టలు ఇస్తున్నారుగా. ఈ మీద మనసు పెట్టబాకండి. వాళ్ళు ఇచ్చేయి దేవుడికి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఇస్తారని చెప్పి నేను వాక్యం చెప్పను. అక్క నువ్వు 10,000 ఇచ్చా కదా, నిలబడక్క స్తోత్రం అని చెప్పి అరిగిపోయేంత ప్రార్థన నేను చేయను. అందరికీ ఒకటే ప్రార్థన,
ఆమేన్. వాళ్ళ మీద మనసు పెడతారు కొంతమంది. వచ్చే వాళ్ళల్లో ఎవరికి ఉండకూడదు ఈ బుద్ధి అని అంటే, సేవ చేసే వాళ్ళకి ఉండకూడదు. ఆ సేవ చేసే వాళ్ళకి ఎప్పుడైనా బంగారం పెట్టుకున్న వాళ్ళు వచ్చారనుకో, రెస్పెక్ట్ ఇచ్చి కుర్చీ వేయటం, బంగారం లేని వాళ్ళకి వస్తే కింద కూర్చొని అంటాం, పేద బట్టలు వేసుకుంటే ఆ మట్టిలో కూర్చొని అంటాం. పొర్రపాటును చేయబాకండి. దేవుడికి నచ్చని సేవ ఇద్దరి. హలో చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుడికి నచ్చని సేవ, దేవుడికి నచ్చే సేవ ఒకటే. ఏమిటయ్యానంటే అందరినీ దేవుని కొరకు నిలబెట్టడం. చప్పట్ల కొట్టు గట్టిగా. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ఒక మాట చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను ముగిస్తాను. ఎన్నికైన వారు, ఎంచబడిన వారు నేనేమీ నేర్చుకొనలేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఈ ఎన్నికైన వారు నాకేం ఉపదేశము చెయ్యలేదు. స్తోత్రం చెప్తాను కొంచెం గట్టిగా. బైబిల్ మనం ఎవరైనా కారు దిగి చర్చిలోకి వస్తున్నారనుకో, మీరేం చేస్తారు తెలుసా? పక్కకు జరిగి కుర్చీస్తారు కదా. పొరపాటున వాళ్ళు కారు వేసుకొచ్చారే, కుర్చీలు ఇవ్వాలి అని ఫీలింగ్ పెట్టుకోబాకండి. ఎందుకని? దేవుడిని ఆరాధించే స్థలంలో రాజులు రాణిలు ఒకటే. రాజులు రాణిలు పేదలు అందరూ ఒకటే. అందరికి గొప్పవాడు ఎవరు? యేసయ్య. మీకు బాగా అర్థమైతే చెప్తున్నా, ఓకేనా? అయితే దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు వాక్యం వినకుండా వాళ్ళతో సహవాసాలు పెట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్ అక్క, ఎక్కడుంటారా అక్క, మాకేమైనా సహాయం చేస్తారా, మీరు ఏమైనా ఇస్తారా, మీరేమైనా చేస్తారా? ఈ తోక మాటలు, ఏ మాటలు? పాము తోక ఎట్టాడొచ్చుతో ఆ తోక మాటలు మాట్లాడబాకండి ఎక్కడ కూడా. మీకు చెబుతున్నా, నరుడు వేషము దేవుడు. ఈ పాస్టర్ గారు ఎవరు చూశాడంటే నయమాను చూస్తున్నాడు. నయమాన్ ఎవరంటే డిగ్నిటీతో వచ్చాడు, రథం మీద వచ్చాడు, ఉంగరాలు బంగారాలతో వచ్చాడు, స్థితులతో వచ్చాడు. ఆయన ఇచ్చే కానుక మీద మనసు పెట్టాడు, కానీ దేవుని మీద మనసు లేదు. ఎంతకాలం సేవలో ఉంటున్నా కొందరు డబ్బు మీదనే మనసు ఎక్కువ లాగుద్ది. జాగ్రత్త. ప్రార్థన చేసే వాళ్ళు చెబుతున్నా, డబ్బు 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 నీ ఉరి తీయకపోతే నా పేరు మార్చుకుంటా. స్త్రీని ఉరిదీస్తుంది, డబ్బుని ఉరిదీస్తుంది. పాస్టర్ పదవి కోసం కొంతమంది సేవ చేస్తారు, అది కూడా నీ ఉరిదీస్తుంది. నేను పాస్టర్ని, నాకు మైకి లేకపోతే ఎట్టా, నేను గొప్పవాడిని. జాగ్రత్త. తాట తీస్తాడు ఎవరినైనా సరే, మనం ఎవరమైనా సరే. ఇందాక అన్నం దగ్గర ఏమో కట్లు కొట్టా, ఇప్పటికొచ్చి వాక్యం చెబుతున్నా. దేవుని పరిచర్య కింద కూర్చోమంటే కింద కూర్చుంటా, సోఫాల మీదనో స్టేజీల పైన. ఆశ లేదు, ఆశ ఒకటే, నా మీద నువ్వు ఉండాలి. గట్టిగా ఆమేన్. ఆగండి. గొప్పల గురించి చెప్పట్లా. నాకు ఈ కందుకూరులో జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఇంటికి రమ్మంటారు. కాలనీలో కూడా ఉన్నారు. పాస్టర్ గారు మీరు మా ఇంటికి ఎందుకు రారు? ఉత్తోళ్ళందరూ మా ఇంటికి వచ్చి కానుక తీసుకుని పోతాను. నెలలో మొదటి వారం వచ్చాను. నేను ఒక్కరి ఇంటికి కూడా పోవాలా, నాకు సాక్ష్యం చేయించండి చాలు, నేను ఈ రోజు సేవ మానేస్తాను. సేవల్ కందుకూరులో ఈ కాలనీలో ఉన్నారు, ప్రకాశం కాలనీ ఉన్నారు. నెలకి వచ్చి ఆయన ముందే వారం వచ్చి తీసుకుని పోతాడు. దశంభాగం చెప్పండి, సేవ మానేస్తా. దమ్ముంటే ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ దేవుని సేవకుడు చెప్తున్నాను. మనం నేర్చుకుంది ఏమిటి అనంటే, మన పోషణకర్త ఎవరంటే యేసయ్యే ఉండాలి. ఆమేన్. ఎవరుండే చెప్పండి అది. కాబట్టి ఇక మాటకు అర్థం ఏంటంటే, ఎవరి వైపు నువ్వు మనసు పెడుతున్నావో ఆ వెండి బంగారాలతో ఆయన వెళ్ళిపోతావు అంటే, నయమాన్ అనే పాస్టర్, అది గెకజీ అనే పాస్టర్ వెనకాల పరిగెత్తుకుంటా పోయి అయ్యయ్యయ్య ఆగన్నాడు. ఎందుకయ్యానంటే, ఆగు, ఇప్పుడే మా పాస్టర్ గారికి బంధువులు ఎవరో వచ్చారు, వాళ్ళకి రూమ్ తీసి పెట్టాడు, వాళ్ళకి ఇవి కావాలంటే ఆయన అన్నాడు, అయ్యా
పాస్టర్ గారికి జనం వచ్చాడంటే నాకు చాలా సంతోషం, ఇదిగో ఈ బండి వేసుకుని వెనక్కి వెళ్ళిపో అని. ఎవరింటికి పోయి పాస్టర్ గారి ఇంటికి పోలేదు, చెప్పింది పాస్టర్ గారి మీద. పాస్టర్ గారి ఇంటికి పోకుండా ఆయన ఇంటికి పోయి మొత్తం దింపించుకున్నాడు. మొత్తం గోయిందమ్మా ఆయన మొత్తం దింపించుకుని మళ్ళీ పంపించేసాడు. పంపించి చర్చిలోకి వచ్చి సాప ఉడుతున్నాడు, చీపురు పట్టుకు నడుస్తుంటే పాస్టర్ గారి గది నుంచి వచ్చి నయమా గెహజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు. గెహజీ, అతను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సామాన్లు తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అయ్యా? అన్న వస్త్రములక వెండి బంగారాలక అతనితో పరిగెత్తడానిక ఇది మీకు సమయమేనా? దేనికి దేవుని మందిరంలో నువ్వు పనిచేస్తుంది? దేనికి నువ్వు సేవకు వచ్చింది? బంగారం మీద ఆశ చావాలయ్యా, డబ్బు మీద ఆశ చావాలయ్యా, పేరు ప్రకటన ఆశ చావాలయ్యా. చచ్చిన వాళ్ళమైతే అందరికి జీవాన్ని పోస్తామయ్యా అని చెప్పి అన్నాడు. నీ ఇంటి అందరికీ కుష్టి వ్యాధి పోయింది కదా, అతను నువ్వు పరిగెత్తా కదా, అతనికి ఉన్న కుష్టి వ్యాధి మీ సంతతి మీదకి నీ ఇంటి మీ అందరికీ వచ్చును అమ్మా. సర్వకాలం అంట, సంతతి సర్వకాలము వచ్చిన కాకంటే ఉన్న పల్లంగా కుష్టి వ్యాధి వచ్చేసింది. సేవలో కొంతమందికి కుష్టి వస్తుంది. డబ్బు కుష్టి, మతం కుష్టి, స్త్రీ కుష్టి, వ్యభిచారం కుష్టి. యేసు నామమున చచ్చును గాక. మంటంటే అతి బతకటం, అట్ట బతకాలి, సాక్ష్యంతో బతకాలి. ఎంతకాలం కాకిలా సచ్చే కంటే హంస బతుకుద్దంట, హంస బ్రతుకు. అవునా కదా? అలా బ్రతకాలి. డబ్బు మీద ఆశ కలిగి ఉండకూడదు. అతనికి వచ్చేసింది. ఎవరి మీద మనసు పెడుతున్నాం ఈ రోజుల్లో? డిగ్నిటీగా ఉండే డిగ్నిటీ పరిస్థితులు. గొప్పవాళ్ళు మా ఆఫీసులోకి వచ్చిన గొప్పవాళ్ళ వైపే మన మనసు. గొప్పవాళ్ళు. నా ఆత్మతో ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. లాస్ట్ విషయం ఏంటంటే అదే ప్రభు ఒక మాట చెప్తాడు. ఎవరి మాట? దావీదు గురించి చెప్తాడు. అదే మాట రాసుకోవడానికి. ఇది నీ చెప్పబోయే మాట ₹1,00,00,000 మాట చెప్పబోతుంది. నెక్స్ట్ టాపిక్ అదే. ఏంటి ఆ మాట అంటే మొదటి సమూయేలు రాసిన పుస్తకం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. 16వ అధ్యాయం 7వ వచనం చదవాలి. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను. ఇప్పుడు చెప్పండి. అతని రూపమును హల్లెలూయా. ఏంది అట్టరిచావు? నేను అరవలా, లైన్లోకి వస్తారని. ఆమేన్. ఒక ఆమె ముసుకేసుకుని ప్రార్థన అంత వరకు ముసుగు ఇట్లా అందరూ వెళ్ళిపోయారు. నేను లేపి అమ్మా ప్రార్థన అయిపోయిందంటే అయ్యా ఆరాధనలో ఉన్నా దగ్గర అంటుంది. నీ ఆరాధన పాడు, నీ దుబ్బదాకా అయిపోయింది ప్రార్థన ఎప్పుడు అని. అయిపోయింది అంటే కొంతమంది ముసుగులో ఉండిపోయారు. నేను ముసుగు, నిద్ర ముసుగు. చర్చికి వచ్చి నిద్రపోతున్నావు, దరిద్రం కదా. చర్చికి దరిద్రం ముందు, నీకు దరిద్రం, చర్చికి దరిద్రం అయితే సోత చెప్పు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంత హుషారుగా చెప్పింత, నవ్వుతో చెప్పింత అరుతుని బాక్సులు పగిలిపోతున్నాయి ఒక్కోసారి చెవులు. మా పాస్టర్ మా ఆయన తాకతి ఇంట్లో పోతే ఎందుకు అంత పెద్దగా పెడతావు? నేను గుడ్డలు చుట్టుకొని పెట్టుకొని నా చెవు పొయ్యా. ఒకసారి నేను అరిచిన అరుపుకి మా పాస్టర్ చెవులో రక్తం వచ్చింది. రక్తం వస్తే మీకు చెప్పేదేనండి, ఒంగోలు ఆటర్ దగ్గరికి పోతే చెయ్యేదమ్మా అంటే చెవు చూసిద్ది. లోపల కర్ణ పేరు పగిలిపోయిందమ్మా అంటే ఆమె చూసింది. నేను అటు చూసా. నాకేం తెలియదు ప్రభా, నాకేం తెలియదు స్వామి అమంటుంది. పగిలిపోయింది కదా, మా అమ్మకి ఎడ చెప్పాలి నేను. హల్లెలూయా. మీ అమ్మకి చెప్పుకున్నా లేదు, మీకు చెప్పుకున్నా లేదు. పోయింది రాదు, ప్రార్థన చేస్తాను అదే వచ్చిందని చెప్పా. చీమ గారింది, పుల్లలు పెట్టింది, ఎన్నెన్నో చేసింది. కర్ణ పేరు ఎవడు బాగు చేయాల, ఎన్ని మందులు వేసుకుని కర్ణ బాగు చేయాలి. ఏం చేసేది చివరికి నేను ఏసు రక్తం రాసి తండ్రి నా గొంతుకే రక్తం వచ్చింది నైనా, బాక్సులో సౌండ్ తగ్గిస్తా తండ్రి, నా వల్ల కాదు నాయన, నాకు ఆత్మహత్య నా వల్ల కావట్లేదు ప్రభా, కంట్రోల్ నైనా కంట్రోల్ ప్రభా, ఈ పెట్టిన బాగు చేయి నాయన అంటే మొత్తం మీద కర్ణ వేరు బాగాడింది. అందుకే బాక్స్ ముందే కూర్చుంది. నిన్న ఆదివారం ఏమనుకోవాకండి ఇట పెట్టింది. ఒక అక్క వచ్చింది, ఏంద్రా చెవులు బాలింతలు కాదు వీళ్ళు,
స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంత అరుతుంటే కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రసాద ఎట్టుంది నీకు ఈరోజు? శంగయ్య ఎట్టుందా? హల్లెలూయా. ఇంత బాక్సుల్లో కూడా నువ్వు అరుతుంది, నేను నిద్ర పోయినావంటే తెలుగు రక్తం వచ్చేవాళ్ళ జాగ్రత్త. చెవులు వచ్చింది, చెవులు వచ్చింది. అందుకే మర్యాదగా చెబుతున్నా, యేసు నామములో నిద్రపోవును గాక. చెప్పురా అంజలి, ఏం పేరు మర్చిపోయినా, గీతాంజలి, సుమలత చెల్లి. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఆ బిడ్డ నుంచి అసలు తెచ్చి కడతానని చెబితే ఫస్ట్ దిగొచ్చింది కానుక ఆ చెల్లి చేతులు దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా, హైలైట్ కోసం కాదు, మంచి బిడ్డ. హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఇక్కడ ఉన్నారు కొంతమంది పేర్లు, అందరూ నాకు తీసుకొచ్చి వేలు వేలు కట్టలు ఇచ్చారు. చచ్చి కొనేసా. ఆమేన్. ఇప్పుడు ఇట్లేదు, టైం పెడితే ఇచ్చేస్తారు అంతే. యేసు నామములో నాకు ఏదో అసలు మీరు ఇచ్చే కట్టలు నాకు ఏం వద్దు, యేసుకి ఇవ్వండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మాట చెప్తున్నాను. ఏందిరా, ఇక్కడే ఉన్నాను అందరూ. హల్లెలూయా. నేను ఒక ఆమె తెలియక, అక్క నీ పేరు ఇది కదా అన్న, చర్చికి రావడం మానేసింది. ఇటు పోతుంది, అక్క ఏం చర్చి రావట్లేదండి, అంతమందిలో నా పేరు ఎందుకు ఇస్తావు, పేరు ఎత్తకూడదా అన్న. నేను అందుకే ఎందుకు రాట్లా. ఓహో సొత్తరు అక్క, నేను పొరపాటున ఎత్తనే అక్క, నా ముందే కూర్చో, బాగినుకో అన్న. ఇక్కడి నుంచి ఆమె మారు మనసు పొందింది, దేవుడు రక్షించుకున్నాడు. చప్పట్లో కొడతాం గట్టిగా, సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట ఏంటంటే గెహజీ తీసారా అక్క, తీసావా? మొదటి సమయాల పుస్తకం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అదుగేనండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చదవండి. అతను నేను త్రోసేసాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవైన నేను హృదయం లక్ష్య పెట్టును. చప్పట్లో కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆమేన్. అక్క ఇప్పుడు విన్నారా? ఎరా డాడీ విన్నావా? అర్థమైందా? మనుషులు ఏ రూపాన్ని లక్ష్య పెడతారు? పై రూపాన్ని. మన దేవుడు ఏ రూపాన్ని చూస్తాడు? హృదయం. మీరు పై రూపాలు చూస్తే మీరు మోసపోతారు. అది గుర్తుకోవడం చెప్తాను. ఈ ట్రాఫిక్ బాగున్నారు కదా అందుకన్నాడు అతని లక్ష్య పెట్టబాకో. అది ఎందుకు చెప్పాడంటే సౌలు అన్నపడుతున్న ఆయన హైట్గా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. దావీదు ఎక్కడ చెప్పండి? కాదు గొంగలు ఒకటి వేసుకొని ఆయ్ 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 అని ఇంటికి వస్తున్నాడు. ఈడేందిరా నువ్వు రాజు అవుతావంట దేవుడు చెప్తున్నాడు అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతనే. కొట్టు చప్పట్ల. ఆమేన్. సమూయేలు ఎవరిని చూశాడు? హైట్గా ఉన్నవాడిని, అందగాడిని, యాక్టర్ని, డాక్టర్ని చూశాడు. దావీదు ఎవరిని చూశాడు? దావీదును చూశాడు. ప్రథమ దావీదును చూశాడు. దేవుడు దావీదును చూశాడు, నిన్ను కూడా చూస్తున్నాడు. నీవు పై రూపం కలిగి అందంగా ఉంటున్నావా? ఆత్మీయులతో, హృదయముతో. ఇంకా మాట చెప్పాలంటే కీర్తన 51:17 ఒక ముక్క చదువు. కీర్తన 51:17 ఒక ముక్క చదువు. 51:17 టపటపా. కీర్తన 51:17 విరిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్క నాకు వెళ్ళి చూడండి అక్క ఇంత గట్టిగా చెప్తాను. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ రూపాన్న, నీ ముక్కునా, నీ చెవులకు కమ్మలనా, నీ రంగునా, నీ కొంపనా, నీ అందన్నా, నీ సంతాన్నా. కొంతమంది నేను ఎర్రగా ఉన్నాను, ప్రైజ్ లార్డ్. అద్దాలు చూసి అద్దము మాసిపోతుంది, కానీ నువ్వు మాత్రం మారు మనసు. కొంతమంది స్కిన్ లైట్లు వదలరు, ఐబ్రోస్లు వదలరు. అందమే మోసం. నేను నేర్చుకున్న బైబిల్లో దేవుడు చూసేది నీ రూపాన్ని కాదు,
నీ బ్యూటీ కాదు, నీ రూపం కాదు, నీ ముక్కు కాదు, నీ కళ్ళు కాదు, నీ చెవులు కాదు, హృదయం. నీ హృదయం చూస్తున్నాడు దేవుడు. అర్థమైందా? నేను ఎదుటి వారికి ఉంగరం పెట్టుకోవాలి, కమ్మలు పెట్టుకోవాలి, మంచి బ్లౌజ్ వేసుకోవాలి, మంచి శారీ వేసుకోవాలి, మ్యాచింగ్ వేసుకోవాలి, తిట్టట్లా. నీకు సంతోషమే, కానీ దేవుడి సంతోషం అది కాదు. దేవుడి సంతోషం అంటే ఇరిగిన మనసుతో నువ్వు ఆరాధన చేస్తేవా? నలిగిపోయి ఉన్నావా? విరిగిన మనసు ఉందా? నలిగిపోయిన జీవితం ఉందా? ఏంటి స్థితి నీది? నీ అందం పాడుగాను, నీ అందం నీ కొంప ముచ్చుద్ది, నీకు తెలియదు. ఆ అందమే కదా దేనాన్ని ఒకడు పట్టుకుని పాడు చేస్తే తిరిగి మనం చంపారు వాళ్ళు యాకోబు పిల్లలు. ఎందుకు అందము? అందం ఏం చేసింది? అందం మోసం చేసింది. ఎర్రటి కూర చూశాడు ఏసావు, కూర చూసి తిన్నాడు, శాపం తెచ్చి ఇంటి పెట్టుకున్నాడు. ఏం చేసింది నీ అందం? అందమా 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 మట్టికి పోయే. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. హల్లెలూయా. ఎన్ని డబ్బాలు వాడుతున్నాడు తెలుసా అమెరికా వాడు, ఇండియా వాడు. నువ్వు రాసుకోవడం మొదలు పెడితే ఎన్ని క్రీములు తెచ్చిపెట్టాడో. యాసిడ్ కూడా పోసిండంట ఒక దాంట్లో, తెలీదు. అది పోసుకుంటే కోడికి బొచ్చిపోతే కోడి అట్టుంటుందో, నీ బుక్కలో నీ పెదాలో అట్టుంది. ఇంకా నీకు అర్థం కావట్లా. ఏసు రక్తం చేయ చర్చికి వచ్చినా నీ బుద్ధి మారట్లేదే. నా బాధ అది కాదా? మారవా నువ్వు? ప్రభు చెబుతున్నాడు, విరిగి నలిగిన హృదయం స్తుతించబడే చేతులు. ఇది కాదు, విరిగిన హృదయం. నేను ఒక్కొక్క అమ్మాయిని చూస్తుంటా, భర్త విరుస్తాడు తెలుసా నీకు? భర్త ఇరిస్తే ఇరిగిపోయింది, ఏడుస్తుంది. ప్రభువా అయ్యా. బిడ్డలు ఇరుస్తారు, కొంతమంది కుటుంబం ఇరుస్తుంది, తల్లి ఇరుస్తుంది, తండ్రి ఇరుస్తాడు, కులం ఇరుస్తుంది, పరిస్థితులు ఇరుస్తాయి. సేవ చేసేవారు చెప్తున్నాయి మాట ఏంటంటే భయ్, సేవ ఎవరైతే నిజంగా చేస్తారో ఇరటం మొదలు పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎరగాలి. ఇరిగితేనే పగిలితేనే అందంగా ప్రజలు కనపడతాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్లో చెప్పనా ముగించను? చూడు వాళ్ళు ఏమంటలేదు, ఇంకేదే చెప్పేది. ప్రైజ్లో